మేమందరం కూడా ఈ మధ్య కాలంలో అగ్రికల్చర్ చేయాలనే దాంతో ఇంట్రెస్ట్గా వచ్చినటువంటి వాళ్ళం. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో భాగంగా మా గ్రామానికి మన శాస్త్రవేత్తలు, తర్వాత అదేవిధంగా కేవీకే నుంచి రాజేందర్ రెడ్డి సారు, తర్వాత అదేవిధంగా మా అగ్రికల్చర్ డిఏ సారు, తర్వాత వీళ్ళందరూ రావడం చాలా సంతోషకరం. ఈరోజు మా గ్రామంలో సంబంధించింది ప్రధానంగా అంటే పంటల యాజమాన్యం ఎట్లా చేసుకోవాలి అన్నటువంటిది ఆయన ప్రైమరీ నాలెడ్జ్ మాకు ఇవ్వడం జరిగింది. అంటే ప్రధానంగా ఇప్పుడు సన్న రకాలు, లావు రకాలు అని చెప్పేసి ఉంటాయి. కానీ సన్న రకాలలో, లావు రకాలలో చాలా వేరే అంటే చాలా డిఫరెంట్ సీడ్స్ ఉంటాయని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఎగ్జాంపుల్ కేఎన్ఎం అంటాం, కానీ కేఎన్ఎంలోనే 3 రకాలు ఉంటాయని చెప్పేసి, తర్వాత జేజీఏలో రకాలు సంబంధించింది, తర్వాత సన్న రకాల్లో సంబంధించింది హెచ్ఎంటీ సోనా, తర్వాత సోనా, తర్వాత అదేవిధంగా కావేరి, తర్వాత 2 సౌభాగ్య, ఇట్లాంటికి సంబంధించినటువంటి ఈ దానిపైన అవగాహన కల్పించడం జరిగింది. అంటే ఎట్లా మేనేజ్మెంట్ చేసుకోవాలన్నటువంటి దానిపైన చెప్పడం జరిగింది. అంటే పంట పండుతున్నప్పుడు ఏ సమయంలో ఏ ఎరువులు వేయాలన్నటువంటి దాని గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. మొత్తానికి ఇది మా గ్రామంలో ఉన్నటువంటి ఈ ప్రోగ్రాంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి, తెలియక చాలా పొరపాట్లు చేస్తాం, పంట లాస్ అవుతుంది. ఆ పంట లాస్ కాకుండా పంటను ఉత్పత్తి ఇంకా ఎక్కువ ఎట్లా పెంచుకోవాలనే దానికోసం ఈ శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇది నిర్వహించినటువంటి మా ఏవో అగ్రికల్చర్ ఏవో, తర్వాత మా ఏఈఓ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం.